టీజీ దోస్ ఫేజ్ 2 కి సంబంధించిన ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ ఈ రోజే లాస్ట్ డేట్. సో చాలా మందికి లైక్ ఫేజ్ 1 టు ఫేజ్ 2 చేంజ్ అయితే నాకు ఫేజ్ 1 కాలేజ్ ఉంటుందా, నేను రెండిట్లో ఏదన్నా పోవచ్చా, అలాంటి డౌట్స్ అడుగుతున్నారు. ఫేజ్ 2 రిజల్ట్స్ కావచ్చు అండ్ ఫేజ్ 2 తర్వాత ఫేజ్ 3కి వెళ్ళొచ్చా, సో వాటి గురించి అడుగుతున్నారు. అండ్ కొంతమంది పేమెంట్ లైక్ సీట్ క్యాన్సిల్ చేసుకోలేరు, కొంతమంది ఇంకా సెల్ఫ్ రిపోర్ట్ చేయలేరు. సో వాటి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ ఈ రోజే 26th మే నైట్ వరకు మీరైతే వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవచ్చు, రీఅరేంజ్ చేసుకోవచ్చు, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. సేవ్ ఆప్షన్స్ ఏముండదు. అప్డేట్ యువర్ వెబ్ ఆప్షన్స్ కొడితే అవి సేవ్ అయిపోయినట్టే. సో మీరు ఈ రోజు ఏవైతే సెండ్ చేస్తారో అందులో నుంచి మీకు మీ కేటగిరీ కావచ్చు, మీరు ఎన్ని కాలేజ్ పెట్టారో మార్క్స్ బట్టి, మార్క్స్ కేటగిరీ మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు దాన్ని బట్టి మీకు ఒక కాలేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మెయిన్ పాయింట్. అండ్ రిజల్ట్స్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు రిజల్ట్స్ 30 మే నైట్ వరకు మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. సేమ్ ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ ఎట్లా చూసుకున్నారో ఫేజ్ 2 కూడా మీరు 30 మే రోజు అయితే చూసుకోవచ్చు. సో ఇప్పుడు కొన్ని డౌట్స్ ఏం అడుగుతున్నారంటే, ఇప్పుడు ఫేజ్ 1లో ఒక కాలేజ్ వచ్చింది, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తారు, ఫేజ్ 2లో కొన్ని కాలేజ్ పెడతారు. ఫేజ్ 2లో మీరు కాలేజ్ పెడుతున్నారంటే ఫేజ్ 1 కన్నా బెటర్ కాలేజ్ కోసమే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఖైరతాబాద్ కావచ్చు, ఉమెన్స్ బేగంపేట పెట్టారు. ఇప్పుడు ఫేజ్ 2లో మీకు ఫేజ్ 1లో సీట్ వచ్చింది ఉమెన్స్ బేగంపేటలో. ఫేజ్ 2లో ఎట్లా పెట్టాలి, ఉమెన్స్ కోటి కావచ్చు, నిజాం కాలేజ్ కావచ్చు, సిటీ కాలేజ్ కావచ్చు, ఇవి టాప్ కాలేజ్. సో ఇవి పెడతారు. సపోజ్ ఇందులో కోటి ఉమెన్స్లో కావచ్చు వచ్చింది సీట్, అప్పుడు మీకు ఫేజ్ 1లో బేగంపేట ఏదైతుందో అది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయి కోటి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సపోజ్ ఇప్పుడు కోటి వచ్చింది కదా, ఇప్పుడు నాకు బేగంపేట కావాలి, ఫేజ్ 1 కాలేజ్ కావాలి అంటే అట్లా ఇవ్వరు, ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సపోజ్ ఇప్పుడు మనం 3 కాలేజీలు పెట్టాం, 3 కాలేజీలో సీట్ రాలేదు, అప్పుడు మనకు ఫేజ్ 1 కాలేజ్ ఉంటుంది. అంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళకు ఒక సీట్ అయితే పక్కా ఉంటే పాతది ఉంటుంది, లేకపోతే చేంజ్ అయితే కొత్తది వస్తుంది. కొత్తది ఎప్పుడు వస్తుంది, మీరు పెట్టే కాలేజ్ మీద డిపెండ్ అవుతుంది. మీరు పెట్టే కాలేజ్లో మీ యొక్క అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఇంటర్ మార్క్స్ చూస్తారు, క్యాస్ట్ చూస్తారు. మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటే మీకు ఆ కాలేజ్ ఇచ్చేస్తారు. అది ఇచ్చేస్తున్నారంటే మీకు పాతది వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఉంటే పాతది ఉంటుంది, లేకపోతే కొత్తది ఉంటుంది. సో ఇది మనకు ఫేజ్ 2లో జరిగేది. సో ఫేజ్ 1లో సీటే రాలేదు, ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ ప్రాపర్గా పెట్టాలి. ఎక్కువ కాలేజ్ పెడితే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైతే సీట్ రాని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటే ఎక్కువ కాలేజ్ పెట్టడానికి ట్రై చేయండి. ఎవరైతే 700, 600 అలా మార్క్స్ ఉన్న వాళ్ళు, 800 బిలో ఉన్న వాళ్ళు ఫస్ట్ మీకు నచ్చిన ఒక 10 అనుకుంటే 10 పెట్టండి, 15 అనుకుంటే 15, 5 అనుకుంటే 5. దాని తర్వాత మీరు అన్ని టాప్ టు బాటమ్ కాలేజ్, గవర్నమెంట్ అటానమస్ కాలేజ్ కావచ్చు అన్ని పెట్టి, టాప్ 10 ప్రైవేట్ కావచ్చు అన్ని పెట్టండి. సో ఇట్లా లాస్ట్ మనకి డిగ్రీ గవర్నమెంట్లో వేసినా, టాప్ కాలేజీలో వేసినా నార్మల్ డిగ్రీ కింద వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ మనకు ఒక సీట్ కావాలి ఈ ఫేజ్ 2లో. సో సీట్ రాని వాళ్ళు ఫస్ట్ ఫోకస్ ఫర్ ఒక సీట్ వచ్చిన తర్వాత మళ్ళీ బెటర్ కాలేజ్ మీరు ఫేజ్ 3లో ట్రై చేయండి. సో అందరూ 5 కాలేజెస్, 10 కాలేజెస్, 15 అట్లా పెట్టేసి వదిలేస్తున్నారు. సో కొంతమందికి సీట్ వస్తలేదు కాబట్టి సీట్ రాని వాళ్ళందరూ ఎక్కువ కాలేజ్ పెట్టడానికి ట్రై చేయండి. సో కీప్ బెటర్ కాలేజెస్, మోర్ కాలేజ్, విత్ ఇన్ ద కాలేజ్ మోర్ కోర్సెస్. ఇప్పుడు నిజాం కాలేజ్ ఉంది, ఫస్ట్ మీకు నచ్చిన కోర్సెస్ అన్ని పెట్టండి. లాస్ట్కి మళ్ళీ నిజాం కాలేజ్లో బీఏ కావచ్చు, బీఏలో వేరే ఆప్షనల్ సబ్జెక్ట్స్ వేరే పెట్టండి. సపోజ్ మనకు అనుకున్న కాలేజ్ కాకపోయినా ఏదో ఒక టాప్ కాలేజ్ అయినా వస్తే అప్పుడు మీకు నచ్చిన కోర్స్ అనుకుంటే చేయొచ్చు, లేకపోతే వదిలేసుకోవచ్చు. సో అక్కడ మీరు క్యాన్సిల్ ఆప్షన్ ఉంది, లేకపోతే దాన్ని బుక్ చేసుకొని ఫేజ్ 3కి వెళ్ళొచ్చు. సో మళ్ళీ ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నా అంటే, ఫేజ్ 2లో ఒక కాలేజ్ వస్తుంది, వచ్చిన తర్వాత మళ్ళీ 2 ఆప్షన్స్. అది బుక్ చేసుకొని ఫేజ్ 3కి వెళ్తారా, లేకపోతే క్యాన్సిల్ చేసుకొని ఫేజ్ 3కి వెళ్తారా, లేకపోతే నాకు నచ్చిన కాలేజ్ వచ్చింది డైరెక్ట్ ఫేజ్ 3 తర్వాత కాలేజ్ రిపోర్టింగ్ వెళ్తారా. ఈ 3 ఆప్షన్స్ నుంచి ఏదో ఒకటి మీరైతే చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు కంక్లూజన్ ఏంటంటే, ఫేజ్ 2 రిజల్ట్స్ మనకు 30 మే రోజు వస్తాయి. ఇప్పుడు మీరు ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 1 కన్నా బెటర్ కాలేజ్ పెట్టారా లేదా అది చెక్ చేసుకోండి. ఫేజ్ 1 కన్నా కొద్దిగా చిన్న కాలేజ్ పెడితే అవి డిలీట్ చేసుకోండి. ఎందుకంటే సపోజ్ చిన్న కాలేజ్ ఫస్ట్ పెట్టేశారు, అందులో సీట్ వస్తే ఇప్పుడు మంచి కాలేజ్ వెళ్ళిపోతుంది. సో ఫేజ్ 2లో సింపుల్గా మీకు నచ్చే కాలేజ్, మంచి కాలేజ్, టాప్ కాలేజ్ మాత్రం పెట్టండి. ర్యాండమ్గా ఏవో పెడితే మళ్ళీ ఉన్న కాలేజీ పోతుంది, ఒక్కసారి చేంజ్ అయితే మళ్ళీ ఇవ్వరు. ఈ సెకండ్ ఫేజ్లో ఉన్నదే వస్తుంది. సో ప్రాపర్గా పెట్టండి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్డేట్ చేసుకోండి. ఫేజ్ 3 వరకు మీరు మీ సేవకి వెళ్ళి తెచ్చుకొని మీకు ఇన్కమ్ పెట్టుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో నాతో పర్సనల్గా మాట్లాడాలన్న గైడెన్స్ కావాలనుకుంటే మీరు ఫేజ్ 3 వరకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దోస్త్ గైడెన్స్ అని మెసేజ్ చేయండి. డైరెక్ట్ కాల్ చేయకండి, డైరెక్ట్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయను. దోస్త్ గైడెన్స్ అని అంటే 100 రూపీస్ తీసుకున్న తర్వాత మీకు ఫేజ్ 3
అండ్ మనకు ఫేజ్ 3 తర్వాత స్పెషల్ ఫేజ్ ఉంటుంది. అప్పటి వరకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది మీకు కాల్ ద్వారా కావచ్చు. అండ్ మీకు గైడెన్స్లో మీకు కాలేజ్ లిస్ట్ ఇంక్లూడ్ అవుతుంది. మీకు ఏ కోర్సు ఎలాంటి కాలేజ్ ఎట్లా చూస్ చేసుకోవాలి అన్ని టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరికైతే కాలేజ్ లిస్ట్ కావాలనుకుంటున్నారో 50 రూపీస్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లేదంటే కింద లింక్ ఉంటుంది, లింక్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లేకపోతే దోస్త్ కాలేజ్ లిస్ట్ అని పెట్టండి. సో దట్ మీకు ఆ కాలేజ్ లిస్ట్ అన్ని షేర్ చేస్తాను. కనీసం అవన్నీ మీరు ఫేజ్ 3లో ప్రాపర్గా పెట్టుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.